హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. రేషన్ కార్డులకు సర్వే షురు. గ్రేటర్లో ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న సర్వే. జిహెచ్ఎంసీ రెవెన్యూ సివిల్ సప్లై అధికారులతో స్వయం న్యాయంతో సర్వే. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ద్వారా. గ్రేటర్లో రేషన్ కార్డుల కోసం ఫీల్డ్ విజిట్ షురు అయింది. గురువారం నుంచి నెలాఖరు వరకు సర్వే జరగనుంది. జిహెచ్ఎంసీ రెవెన్యూ సివిల్ సప్లై అధికారులతో కోఆర్డినేషన్తో సర్వే జరుగుతున్నాయి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో రేషన్ కార్డుల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి ఇళ్లకు వెళ్ళి క్రైటీరియా ప్రకారం లబ్ధిదారులను గుర్తిస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇంటింటి సర్వేలో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో 83,285 మంది రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకున్నారు. ఇప్పుడు వీరి వద్దకు వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తున్నారు. 2 లక్షల లోపు ఆదాయం, కారు ఉందా లేదా అన్న వాటితో పాటు ఇతర వివరాలను బల్దియా సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అంటే ఈ 2 లక్షల లోపు ఆదాయం ఎవరికి ఉంది, అలాగే వీళ్ళకి 4 వీలర్ వెహికల్ ఉందా అనేది వీళ్ళ పూర్తి వివరాలు అనేది వాళ్ళు సేకరిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అని. ఈ నెల 26 నుంచి ఓ పక్కన కొత్త కార్డుల జారీతో మరో పక్కన సర్వే కొనసాగించున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం, తొలగింపునకు కూడా అవకాశం కల్పించనున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ అయ్యి పిల్లల పేర్లు ఎక్కలేదో వారికి కూడా ఈ 26వ తారీఖు తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఉందో దాంట్లో పేర్లు ఎక్కించుకోవడానికి అయితే అవకాశం ఉన్నారు. అలాగే ఎవరైనా చనిపోయిన వారు ఎవరన్నా, అలాగే ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు ఉండి అంటే వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు కావాలన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా తొలగించుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించనుంది 26వ తారీఖు తర్వాత. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించి మరి ఏ అప్డేట్ వచ్చినా మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.